వేడుకుంటున్నామయ్యా. అయ్యా నీ మహిమ చేత మమ్మల్ని నింపండి అయ్యా. అయ్యా మహిమ మేఘము చేత కూడా కమ్ముకోండి ప్రభా. అయ్యా ప్రతి డిస్టర్బెన్స్, నిద్రమత్తు, నిర్లక్ష్యతను, అవిద్యతను ఏసునామలో బంధిస్తున్నానయ్యా. అయ్యా మా ఆలోచన తలపులు ఏసునామలో బంధిస్తున్నాను ప్రభా. అయ్యా 100% నీకు లోపడడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా వాక్యం ద్వారా మమ్మల్ని తన్నించండి అయ్యా. అయ్యా వాక్యం ద్వారా మమ్మల్ని సరిచే వాక్కుని కూడా విడుదల చేయండి అయ్యా. అయ్యా ప్రతి ఒక్కరు కూడా వినగల చెవులను గ్రహించగలసిన మనసును మాకు దయచేయండి అయ్యా. అయ్యా తండ్రి ఏసే వాక్యము విననివ్వకుండా అయ్యా తండ్రి ఆలోచనలు కలుగ చేస్తున్న ప్రతి దుష్టుడిని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభా. అయ్యా మీరే కూడా ప్రతి ఒక్కరిని స్వాధీనపరచుకోమని అయ్యా మా తండ్రి పిల్లలందరినీ స్వాధీనపరచుకోమని, వాతావరణం మీ స్వాధీనపరచుకోమని అయ్యా నిలబడుచుటకు మా దైవజనుల మీద మీ అభిషేకములు కుమ్మరించమని ప్రతి బలహీనతలు యేసు నామములో కొట్టివేస్తున్నామయ్యా. అయ్యా మీరే కూడా ఆది నుంచి అంతవరకు అధ్యక్షత వహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. హల్లెలూయా. వాక్యం చూసుకుందండి. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. లూకా సువార్త 4వ అధ్యాయం 1 నుంచి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా అపవాది నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లుగా ఈ రాతిని చెప్పమని ఆయనతో చెప్పెను. రాతితో చెప్పమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషములో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యములో మహిమయు నీకిత్తును. అది నాకు అప్పగింపబడి ఉన్నది. అదేవనికి నేను ఇయ్యగోరుదనో వారికిత్తును. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివైనందువను ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నీ దేవుడైన ప్రభు నాకు ముఖ్య ఆయన మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. నీ పరిశుద్ధ యేసయ్యా నీకు వందనాలు ప్రభు. ఉదయకాల సమయంలో మేము పాద సన్నిధికి వచ్చి ఉన్నాం. ఈ దాసురాలైన నన్ను మరుగుపరిచి నాతో మాట్లాడండి. మా హృదయాలు వెలిగించండి ప్రభు. ఇకను మేము సరి చేసుకున్నటకు, నీకు లోబట్టకు, మీ నామాన్ని మైలుపరచటకు, నీ చిత్తాన్ని చేయటకు మాకు సహాయం చేయండి. ప్రతి అవిధేయత, నిద్రమత్త, నిర్లక్ష్యం స్పిరిట్ యేసునామములో బంధిస్తాను. ఆది నుంచి అంతవరకు అధ్యక్షత వహించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినముల ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. హల్లెలూయా. యేసు ప్రభువారంట ఆత్మపూర్ణుడై, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే ఆత్మపూర్ణుడై ఆయన 40 దినములు ఉపవాసం ఉండుటకు అరణ్యములకు నడిపించబడెను. అపవాది చేత శోధింపబడుచుండెను. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువారు ఉపవాసం ఉన్న దినముల్లో తన శరీరం ఏమై ఉంటుంది? బలహీనమై ఉంటుంది. అవునా కదా? ఉపవాసం 3 రోజులు ఉంటే ఎలా అయిపోతాం మనం? అలాంటిది 40 దినములు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఆయన శరీరం ఏమైపోయింది? బలహీనం అయిపోయింది. అది బలం పుంజుకోవాలంటే దానికి ఏం కావాలా? శరీరానికి ఆహారం కావాలి. ఇప్పుడు ఆ శరీరం ఏం కోరుకుంటుంది అంటే ఆహారం కోరుకుంటుంది తన బలహీనతను బట్టి. ఇదే సమయంలో సాతాను యేసు ప్రభువాన్ని శోధిస్తుంది. ఏమని శోధిస్తుంది అంటే, నీవు గనక దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెగా మార్చమంది. హల్లెలూయా. యేసు ప్రభువు దేవుని కుమారుడు కదా? అవును, ఆయన దేవుని కుమారుడే. నువ్వు ఒకవేళ అయితే ఈ రాళ్ళ నువ్వు రొట్టెగా మార్చుకో అని చెప్తే యేసు ప్రభువారు అంటున్నారు, ఈ జీవం అనేది మనలో ఉండేది ఒక శరీర ఆహారాన్ని బట్టి కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వల్ల జీవించాలి. అంటే శరీరం చనిపోతుంది అనుకుంటున్నావు, కానీ శరీరం ఎప్పటికైనా చనిపోయేదే, కానీ జీవించినది ఆత్మ మాత్రమే మనలో. ఈ ఆత్మ ఎలా జీవిస్తుంది అంటే
దేవుని వాక్యము బట్టి జీవిస్తుంది. కాబట్టి ఆ వాక్యాన్ని బట్టి జీవించాలన్నది కానీ శరీరాన్ని బట్టి లోబడిపోవడానికి నేను లేను. దేవుని వాక్కును బట్టి నా ఆత్మను జీవింపజేసుకోవడానికే నేనున్నాను అని యేసుప్రభువారు అక్కడ మాట్లాడుతున్నారు. అనగా సాతాను ఎల్లప్పుడూ కూడా నీ శరీరాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, నీ శరీరాన్ని బట్టి నిన్ను శోధిస్తూ ఉంటుంది. కానీ మనము సాతాను చెప్పినట్లు లోబడిన మరుక్షణం మన మీద అధికారం వాడు తీసుకుంటాడు. కానీ ఎంతసేపు దానికి లోబడి విధంగా మనల్ని శోధిస్తూ ఉంటాడు. దానికి బలమైన పార్ట్ ఏంటంటే మన శరీరమే. కాబట్టి యేసుప్రభువారు అంటున్నారు, అది శరీరాన్ని బలపరిచే మాటలు మాట్లాడుతుంటే యేసుప్రభువారు ఆత్మను గురించి మాట్లాడుతున్నాడు. ఒక రొట్టెను బట్టి జీవించడం కాదు, దేవుని వాక్కును బట్టి జీవించాలి అని యేసుప్రభువారు సమాధానం చెప్పారండి. హల్లెలూయా. మరలా ఏం చేసింది సాతాను? ఈ లోక సంపదలు చూపించింది, స్త్రీలను చూపిస్తుంది, రాజ్యాలను చూపిస్తుంది, ధనమును చూపిస్తుంది, అధికారాన్ని చూపిస్తుంది. అంటే నువ్వు నాకు మొక్కితే గనక నిన్ను రాజుని చేస్తాను, ఈ రాజ్యాలన్నిటికీ రాజుని చేస్తాను, చక్రవర్తిని చేస్తాను. అప్పుడు ఏమొస్తుంది? ప్రజల మీద అధికారం వస్తుంది, ధనము, స్త్రీలు, సౌకర్యాలు అన్నీ తన దగ్గరే ఉంటాయి. ఇవన్నీ నాకే, నా అధికారం కిందే ఉన్నాయి. కానీ ఇవన్నీ నీకు ఇస్తాను, నువ్వు నాకు మొక్కు అని చెప్పు. దేవుడు ఏమని చెప్తున్నాను? నీ దేవుడని యెహోవాకు తప్ప మరి దేనికి నేను మొక్కకూడదని రాసి ఉన్నదని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అపవాదికి లోబడమంటుంది దేవుడు. యేసుప్రభువారు అంటున్నారు, తండ్రికి తప్ప మరి దేనికి నేను లోబడనని అక్కడ యేసుప్రభువారు చెప్తున్నారు. హల్లెలూయా. చూడండి ప్రియమిట్లారా, శోధన అనేది యేసుప్రభువారికే తప్పలేదు. శోధింపబడతాం, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ శోధింపబడతాము. అందుకే యేసుప్రభువారు అంటున్నారు, మీకు శోధనలు తప్పిపోకూడదు, శోధన ఉండకుండా ఉండదు. కానీ ప్రతి ఒక్కరు కూడా శోధింపబడతారు. దేవతలు కూడా శోధింపబడ్డారు. దేవతలు కూడా శోధింపబడి శోధనలో పడిపోయి వారు దేవుని చేత తృణీకరించబడిన వారిగా మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం చూడండి, 12వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన 12వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ప్రకటన 12వ అధ్యాయం 9వ వచనం. అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును, ఇప్పుడు అధికారము క్రీస్తుదాయను. హల్లెలూయా. చూడండి, అపవాది శక్తులు కూడా శోధింపబడి అవి కూడా తప్పిపోయే. కానీ మన దేవుడైన యేసుప్రభువారు మన తండ్రి కుమారుడైనటువంటి యేసుప్రభువారు మాత్రం శోధింపబడి శోధనలో పడక శోధనని జయించి ఉన్నాడు. హల్లెలూయా. ఏం జయించాడు? శోధనని జయించాడు. ఈ దినమున మనందరినీ కూడా సాతాను నిత్యము శోధిస్తుంది. నిత్యము మనము ప్రతిదినము కూడా శోధనలో పడిపోకుండా మనం యేసు నామమున దాన్ని విజయాన్ని పొందుకోవాలి. సాతాను అది ఆదాము అవ్వని చూసినట్లయితే అవ్వ కూడా శోధింపబడింది. ఎక్కడ శోధింపబడిందంటే, ఏ పండు అయితే తినొద్దన్నాడు దేవుడు, అదే పండు తినే విషయంలో శోధింపబడింది. అలా శోధింపబడుతున్నప్పుడు సాతాను ఎన్ని మాటలు మాట్లాడిందో అవ్వతో. ఏమని? ఇది నిజమా? నిజంగా పండు తింటే చనిపోతారా? ఏమీ చనిపోం, చక్కగా మనం దీవించబడతాం, మీరు దేవతల వలె అయిపోతారు, మీరు అందంగా అయిపోతారు, మీరు అదైపోతారు, ఇదైపోతారని శోధించింది. ఆ పండు తినే వరకు కూడా శోధించింది. అసలు ఆ పండు తినాలన్న ఆశ తన హృదయంలో కూడా ఉంది, అవ్వకి ఉంది. కానీ ఆ బలహీనత కానీ పైకి చెప్పట్లే. ఆ బలహీనతను ఎరిగిన వాడు ఎవరంటే సాతాను. ఈరోజు నీలో నాలో దేవునికి విరోధమైన దేవుడు వద్దన్నవి చేయడానికి మనలో ఆశ ఉంటుంది, బలహీనత ఉంటుంది. ఆ బలహీనతను ఎరిగిన వాడే అది శోధించడానికి వాడు ముందుకు వస్తాడు. హృదయాల్లో అనేకం ఉంటాయి. దానికి హృదయంలో పండు తినొద్దన్నాడు, ఆ పండు తినాలన్నా
ఆశ ఉండిపోయింది. ఎందుకు తినొద్దన్నాడు, దేనికి తినొద్దన్నాడు, ఆ పండే ఎందుకు తినొద్దన్నాడు, ఏంటి అన్న ఆలోచన మొదలైనప్పుడు దానికి అదే అవకాశం అయింది. మన శరీరంలో దేవునికి వద్దు అనుకున్నాయి, దేవుడు చెయ్యొద్దన్న వాటి మీదే మనకి దేని మీద అయితే మనస్సు ఉందో సాతాను ఆ బలహీనతలు ఎరిగిన వాడుగా ఉండి శోధించడం మొదలు పెడతాడు. ఏది చెయ్యొద్దన్నాడో దేవుడు, ఎక్కడికి వెళ్ళొద్దంటాడో, ఏది చూడొద్దంటాడో, ఏది వినొద్దంటాడో, ఏది చెయ్యొద్దంటాడో, ఏది మాట్లాడొద్దంటాడో, ఏది తలంచొద్దంటాడో ఆ విషయాల మీద నీవు నేను శోధింపబడుతూ ఉంటాం. హల్లెలూయా. ఆ విషయాలే పదే పదే నీకు తెప్పిస్తూ, ఆ మాటలే నీకు వినిపిస్తూ, అవే నీకు చూపిస్తూ శోధిస్తూ ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నీ కన్ను అభ్యంతరపరచని ఎడల, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే అది శోధనకు గురైతే పిరికి, నీ కాలు అభ్యంతరపరిస్తే దాన్ని నరికే, నీ చెయ్యి అభ్యంతరపరిస్తే నేను నరికే. ఆ శోధనలో పడిపోయి నువ్వు నరకానికి వెళ్ళే కంటే అవి తీసివేసుకొని నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళటం మంచిదని దేవుడు అందుకే మాట్లాడాడు. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? హల్లెలూయా. కానీ ఏది నీకు బలహీనత ఉందో, ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో బలహీనపడిపోతుంటారు. డబ్బు విషయంలో బలహీనపడిపోతారు. డబ్బు వచ్చిందంటే ఏదన్నా వదిలేస్తారు, డబ్బు ఎదురుగా కనబడితే అబద్ధం ఆడేయడానికన్నా రెడీ అయిపోతారు, లేకపోతే దేవుని సన్నిధినన్నా దేవుడినన్నా వదిలేయడానికి రెడీ అయిపోతారు. చూపెట్టారు. మరి యేసుప్రభువుకి అదే చూపించింది. ఏమని? తండ్రి చిత్తాన్ని వదిలేసి ఇది కాళ్ళు పట్టేసుకోవాలని చూపెడుతుంది. ఈ రాజ్యం ఇచ్చేస్తా, ఈ అధికారాలన్నీ నా కిందే ఉన్నాయి, అధికారం అంతా నీకు ఇచ్చేస్తా, నాకు లొంగిపో, నా కాళ్ళకు మొక్కు అంట. యేసుప్రభువు జయించారు దాన్ని. అలాగే మీకు ఒకసారి చెప్పాను, సాధు సుందర్ సింగ్ గారికి అలాగే అంట. వాళ్ళ నాన్న ఏమని చెప్పాడు, నువ్వు యేసుప్రభువు గారిని నమ్ముకుంటే నీకు నా ఆస్తులు ఒక చిల్లుగా కూడా. డబ్బు బలహీనత ఉన్న వాళ్ళని అమ్మో డబ్బు బాధ్యతలు వదిలేస్తారు, అనే కదా. దానికి లొంగలేదు, వీడు డబ్బుకి లొంగలేదు. అయితే డబ్బుకి లేకపోతే స్త్రీకి లొంగుతాడు మనిషి. కాబట్టి నీకు మన అందమైన మరదలు ఉందంట, నువ్వు ఆ మరదలు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నా, నేను ఆవిడ చేయను అన్నాడు. మాని నాకు ఎప్పుడో యేసయ్యతో పెళ్ళి. ఆయన ఆ శోధనని జయించాడు ఆయన. కానీ ఏదో ఒక శోధనలో మనిషి పడిపోతాడు. అందుకే శోధనలోకి ప్రవేశించుకుంటున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి. శోధనలో రాకమానం వస్తాయి, కానీ శోధనలు జయించడానికి నేనున్నా, నేను జయించి ఉన్నాను. గడ్డి లోబడమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఊరికినే నువ్వు మందిరానికి వచ్చే ముందే చెప్తారు ఏదో లాభకరమైన వార్త, అమ్మో డబ్బులు పోతాయి బాబు ఇవాళ మందిరానికి వెళ్తే మానేద్దాం, మానేసి వెళ్ళిపోతారు. శోధనలో పడ్డావా లేదా? హల్లెలూయా. ఏదో ఒకటి దేవుని పని చేసే ముందు దానికి ముందుగా ఏదో ఒకటి చెప్పి నేను శోధిస్తే నువ్వు వెంటనే లోబడిపోతావు, శోధనలో పడిపోతావు. యేసుప్రభువు వారికి అదే చూపెడుతుంది. ఆకలి మీద ఉన్నాడు, అయితే రొట్టెలు చేసుకోమని చెప్తుంది. నీకు ధనము అవన్నీ ఇస్తానని చెప్తుంది, నాకు మొక్కు అని చెప్తుంది. ఈ దినమున మనకి కూడా ప్రతి విషయంలోని శోధనలు వస్తున్నాయి. ఇప్పుడు బిడ్డ ఆ శోధనల విషయంలో పడిపోతూ నేనేం పాపం చేశాను అంటాం. తిండి విషయంలో శోధిస్తుంటే పడిపోతున్నాం. షడ్రకు మేషకు అబేద్నెగోను చూసినట్లయితే రాజును భోజనం చేసే భోజనం వాళ్ళ ముందు పెట్టారు. శోధన లేదా? మనం మంచి ఉపవాసం ఉన్నప్పుడు, లేకపోతే దేవుడికి ఉపవాసం ఉన్నప్పుడు మంచి మంచి పలహారాలు తెస్తుంటారు. అలా బిర్యానీ తెచ్చేవలే, ఇప్పుడే తెచ్చారేంటి, ఉపవాసం ఉన్నాం అనే కదా. శోధిస్తుంది తిండి విషయంలో. అప్పుడే తెస్తారు బిర్యానీ, ఎప్పుడు అప్పుడే భోజనాలు చెప్తారు, అప్పుడే ఏదో ఒకటి తగులుతుంది ఫంక్షన్, అప్పుడే మంచి మంచి మనం ఎప్పుడో తినాలని ఆశపడి దొరకు. కానీ నువ్వు ఫాస్టింగ్ ఉన్నప్పుడే ఏం వస్తాయి. ఈరోజు కదలే, రేపు తిందాలే, రేపు ఉందాలే, తినేస్తాం. శోధన ఉపవాసం ఉన్నప్పుడే మంచి మంచి తగులుతుంటాయి. అంటే నువ్వు ఉపవాసం ఉంటా ఉండవా? ఆజ్ఞను అందుకే నువ్వు కమిట్ అవుతావు. అక్కడ ఉపవాసం ఉంటాను ప్రభు అని కమిట్ అవుతావు. ఆ కమిట్మెంట్ ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. లేదా పలానా విషయం కోసం దేవుడు ఉపవాసం ఉండమంటే అది వదిలేసుకుంటాం. కుదరదులే, అదిలే, ఇదిలే. లేదా దేవుడు ఏ విషయంలో నా పరిచర్య చేయమని ఏదైనా చెబితే ఏ రోగమో పెడుతుంది. అబ్బా ఈరోజు ఈ రోగం వచ్చేసిందిలే, తలపోటు వస్తుందిలే, జలుబు చేసిందిలే, నీరసంగా ఉందిలే. సాతాను ముళ్ళు పెట్టి నువ్వు శరీరానికి పడిపోతే వెంటనే అది నీకు కలుగు చేస్తుంది. మమ్మీ గారు అంటారు, ఒరే నేను పరిచర్య చేయడానికి బయలుదేరి, ఎవరైనా మమ్మీ గారే కాదు, నేను పరిచర్య చేయడానికి బయలుదేరినాడు ఫుల్ జ్వరం వచ్చేస్తుంది.
అయినా పర్లేదు ఓపిక చేసుకొని వెళ్ళిపోతాను, ఆడికి వెళ్ళి ఏ జ్వరము ఉండదు అని చెప్తారు. ఎందుకని? శోధిస్తుంది. అమ్మో నాకు జ్వరం వస్తుంది బాబు అని పడుకుంటే అది ఇంకా ఎక్కువ చేస్తుంది. ఎప్పుడైతే ఆమె జయించి పరిచర్యకి వెళ్ళిపోయిందో జ్వరమే మాయమైపోతుంది. హల్లెలూయా. కావాలని సాతాను ప్రతి విషయంలో శోధిస్తూ ఉంటుంది. యేసు ప్రభువారు ప్రతి శోధనలో జయించి ఉన్నారు. నువ్వు శోధనలో పడిపోకున్నట్లు నిలబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మొన్న ఒక అమ్మాయికి ఒక కళ వచ్చింది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే పామరు పెద్దమర్గాల నుంచి వచ్చారు. విజయవాడ వచ్చేసారు, విజయవాడలో ఉన్నారు. ఆ అమ్మాయికి ఒక కళ వచ్చిందంట. ఆ కళలో మనకి సురమ్మితి గారు ఉన్నారు, అక్కడ ఆవిడ ప్రార్థన నడిపిస్తుంటారు. ఆవిడ వచ్చి అన్నారంట, నేను పామరు వెళ్ళాలి అంటే వెళ్ళొద్దు అంటున్నారంట. అని కళ్ళు ఎర్ర చేస్తున్నారంట. ఏంటి ఇలా కళ్ళు ఎర్ర చేస్తున్నారు అనుకున్నంట. నేను అన్నాను, ఆవిడ కళ్ళెర చేసే అంటే వెళ్ళొద్దని కళ్ళెర చేస్తున్నారు, వెళ్ళొద్దని కళ్ళెర చేస్తున్నారంటే వెళ్ళకూడదేమో ఆ ప్లేస్కి, వద్దు మాని అన్నారు. అంటే మానేస్తానండి అంది. తర్వాత వాడు ఫ్రెండ్ పెళ్ళికంటే వెళ్ళనా అంటారు. వెళ్ళొద్దని దేవుడు చెప్పాడుగా, మాని అని చెప్పాను. ఆయన ఎక్కడికి వెళ్ళొద్దు అన్నప్పుడు దేవుడు ఎందుకు చెప్పాడు, నువ్వు వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాను అంతే. మేము మన ఊరు వెళ్ళాం, మేము రిటర్న్ వస్తున్నాం, వీళ్ళు వెళ్తున్నారు. యాక్సిడెంట్ అయిందంట. వాళ్ళ నాన్న ఇలా అయినా తినేస్తున్నారంటే యాక్సిడెంట్ అయిందంట. చచ్చిపోయింది, తలకి గాయమే. మరి తల తప్పి మరి ఎలా పడ్డారు, మూతికి తగిలింది. మొత్తం ఇవన్నీ కూడా కదిలిపోయి, మూతి ఎంత వాచిపోయి, ఇక్కడ ఇంత గాయం అయిపోయి, అసలు మాట్లాడట్లేదు, ఏం తింటలే, జ్యూసులు తాగడమే, నోరు ఇలా పెకలించలేకపోతుంది. అది వచ్చింది. దేవుడు ఎందుకు చెప్పాడో నిన్ను కళ్ళు అరచేసి వెళ్ళొద్దని. ఎందుకు వెళ్ళు? దేవుడు వద్దు అన్నాడు అంటే ఆ పని చేయకూడదు. మనం చేసాము అంటే ఎవరికి అధికారం ఉంటుంది? అపవాదికి అధికారం. కనీసం చెప్పావా? సేవకులను సంప్రదించావా? చెప్పొద్దన్నాడా, వెళ్ళొద్దన్నాడా? నీకే కళ్ళలో చూపించాడుగా. నీ నోటితో చెప్తే అర్థం కాదు, కానీ కళ్ళ ద్వారా చూపించాడు. చూపించినప్పుడు అర్థం చేసుకోవాలిగా. వెళ్ళింది. ఎవరికి గాయమైంది? లేదా చావు తప్పి కన్నులు అట్టపోయింది అన్నట్లుగా చిటికలో పడిపోతున్నారు ఈజీగా పడిపోతున్నారు. కారణం ఏంటి? కాపుదల లేక వాళ్ళకి. ఇకనే నీకు చావు తప్పి దేవుడు అన్నా నిన్ను కాపాడాడు. కానీ దేవుడు చెప్పింది, దేవుడు వెళ్ళమన్న చోటుకి, దేవుడు ఉండమన్న చోట, దేవుడు మాట్లాడమన్నదే, దేవుడు చూడమన్నదే, దేవుడు వినమన్నదే చేయాలి తప్ప మనం శోధించబడుతూ కొన్ని ప్లేస్లకి వెళ్ళొద్దని దేవుడు హృదయంలో మాట్లాడుతుంటారు. ఎటో వినేయాలి, ఎటో చూసేయాలని శోధింపబడి వెళ్తాం. ఇలాగ మనం ఎన్నుకుంటాం. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలో మన బలహీనతలు ఎరిగి సాతాను, నువ్వు ఏ బలహీనత కలిగి ఉన్నావో ఆ బలహీనతను బట్టి సాతాను నిన్ను శోధిస్తూ ఉంటుంది. పదే పదే వెళ్ళు, లేకపోతే చెయ్యి, లేకపోతే విను, లేకపోతే మాట్లాడు, లేకపోతే తిను. ఇక దేవుని మాట వినవదు, శోధిస్తూ ఉంటుంది. అది శోధిస్తుంది అంటే సాతాను మాట్లాడిన దానికి లోబడితే నిన్న పని చేయించి నీ మీద అధికారం తీసుకునేది కూడా అపవాదే. హల్లెలూయా. ఎంతగా శోధించిందండి. మనం ఇస్కరియోతు యోధాన్ని చూస్తే, ఇస్కరియోతు యోధాన్ని డబ్బుల సంచి ఎవరి దగ్గర ఉంది? యేసు ప్రభువారు కానుకల సంచి ఎవరి దగ్గర పెడుతున్నారు? ఇస్కరియోతు యోధా దగ్గరే పెడుతున్నాడు. కానీ వాడికి డబ్బు అనే బలహీనత ఆశ కలిగి ఉన్నాడు. ఆ బలహీనత పట్టుకొని సాతాను ఏం చేస్తుంది? యేసు ప్రభువారిని అప్పగించడానికి వాళ్ళ దగ్గరికి పంపించింది డబ్బులు. అనే కదా. వాళ్ళు ఏం చేస్తారు? డబ్బు ఇచ్చుకున్నాక అప్పుడు పాప భీతి మొదలైంది. పోనీ వెళ్ళి పాప క్షమాపణ అడిగాడా? అడగలేదు. చివరికి ఏం చేశాడు? చచ్చే అధికారం, చనిపోయే అధికారం ఎలా వచ్చింది అంటే తను శోధింపబడే శోధనలో పడిపోయాడు. డబ్బు అనే శోధనలో పడిపోయాడు. ఈరోజు ప్రతీది కూడా నేను శోధిస్తూ ఉంటుంది. నిన్న ఒక ఆవిడ చెప్తుంది ఏమనంటే, నా దగ్గరికి వచ్చేసింది గబగబా. ఏంటండి అన్న, మా మరిదికి బాగాలేదమ్మా, మా మరిదికి ప్రార్థన చెయ్యి వదిన, ప్రార్థన చెయ్యి, నువ్వు ప్రార్థన చేస్తే చాలు నాకు స్వస్థత వచ్చేస్తుందంటే నేను ప్రార్థన చేసేద్దాను, వెళ్ళిపోతాను అనుకున్నా. అప్పుడు వెంటనే చెప్పిందంట సంఘంలో ఒక అమ్మాయి, అలా వెళ్ళకూడదు, మనం సేవకుని చెయ్యాలి, ఎవరు పడతావి వాళ్ళు ప్రార్థన చేసేయకూడదు. అయితే సరేని నా దగ్గరికి వచ్చి, అమ్మ ఇప్పుడు రండి అమ్మ, మీరు వస్తే ఏంటి, నేను అప్పుడే ఊరి నుంచి వచ్చి వెళ్ళిపోదా అంటాం. ఉండండి ఒక్క నిమిషం, ఆయన ఫోన్ చేయండి అంటే ఆయన అంటున్నారు, ఈవిడ వచ్చి ప్రేయర్ చేసామంటున్నారు, సేవకులు తీసుకొద్దామంటే ఇప్పుడు ఎందుకులే, వద్దులే, పర్వాలేదులే, అదిలే ఇదిలే తప్పించుకుంటున్నారు. ఈవిడ ఏం చేస్తుంది? శోధింపబడుతుంది.
వాళ్ళ కోసం నెలిగిపోతుంది నేను చేసేయాలని. చివరికి మాటలు ఏమంటుంది, ఏదో దేవుడు అను, ఏదో దేవుడు ఏంటమ్మా, ఈయనే దేవుడు అని చెప్పి. హల్లెలూయా. ఏదో దేవుడు రావచ్చు కదమ్మా అండి. ఏదో దేవుడు రావడం ఏంటి? ఏదో దేవుడు కాదు, ఈయనే దేవుడు. ఈయన ద్వారానే క్షమాపణ. వాళ్ళు ఇప్పుడు దాకా దేవునికి విరోధంగా నడుచుకున్నారు, ఆ పాపమే వారిని ఏలుతుంది. ఈ దేవుడే కాబట్టి ఈయన దగ్గరికి రావాలి, ఆ పట్టుదల మీకు ఉండాలి. కానీ ఏదో దేవుడు ఒకసారి రుచి చూడండి అన్నట్టు మాట్లాడతామేంటి? హల్లెలూయా. శోధింపబడుతూ ఉంది పరిగెత్తడానికి, మనం లోబడకూడదు. కొన్ని తొందర పెడుతూ ఉంటారు, ఎందుకంటే శాతాలు చేయకూడని పని చేయించి వాళ్ళ మీద అధికారం తీసుకోవడానికి. పరిగెత్తుకొని వెళ్ళి చేసేసామనుకో, ఆహా అని సేవకులు అడగకుండా, సేవకులు చెప్పకుండా, సేవకులు పంపకుండా చేస్తే ఏమవుతుంది? అధికారం తీసుకుంటుంది శాతాలు. హల్లెలూయా. నిజంగా నేను అడిగితే వద్దండి వాళ్ళకి. సేవకులు తీసుకొస్తామంటే వద్దులే, పర్లేదులే, ఇప్పుడు ఎందుకు అంట. అంటే ఏంటి? ఆమె మీద శాతాన్ని రాజ్యం చేయడానికి చూస్తుంది. కాబట్టి చెయ్యొద్దన్న పని చేయించి, ఏ బలహీనత కలిగి ఉన్నావో ఆ బలహీనతను బట్టి శాతాన్ని నిన్ను శోధించి పడగొడుతుంది. అంటే మీరు మెలకువ కలిగి ఉండండి. శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మీరు ప్రార్థన చేసుకోండి. శోధనలోకి తేక మమ్మల్ని కీడు నుండి తప్పించు అంటున్నాడు. శోధన అనేది రాకుండా ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది నీ శరీర బలహీనతలు బట్టి. కాబట్టి సాతాను ప్రతి ఒక్కరిని శోధిస్తుంది. అయితే శోధన జయించాలంటే జయించిన వారి పక్షాన మనం ఉండాలి, జయించిన వానితో మనం ఉండాలి. జయించిన వాడు మన హృదయం అనే సింహాసనములో సింహాసనములో అధికారిగా ఉండాలి. అనగా నీ హృదయం అనే సింహాసనము, నీ హృదయంలో ఒక సింహాసనం ఉంటుందంటే ఒక అధికారం ఉంటుంది. ఆ అధికారం ఎవరికి ఇవ్వాలంటే యేసుకి ఇవ్వాలి. నీ హృదయంలో ఒక అధికారం ఉంటుంది తెలుసా నీకు? ఏమధికారం? ఏదన్నా ఒక పని చేయాలంటే నీ ఇష్టం చెప్తావు, అనే కదా. అది చెయ్యాలంటే నీ ఇష్టం దాటకుండా ఎవరు చేయలేరు, అవునే కదా. కాబట్టి నీ ఇష్టం అనే అధికారం ఒకటి ఉంది లోన. ఆ అధికారం యేసుకి అప్పగించాలి. యేసు ఇష్టమే నా ఇష్టం అని యేసుని అధికారంగా చేయాలి. ఎప్పుడైతే అధికారిగా చేస్తావో, ఎప్పుడైతే ఆయన్ని ప్రేమిస్తావో, ఎప్పుడైతే ఆయన్ని నీ యజమానుడిగా అంగీకరిస్తావో అప్పుడు శోధనని జయించగలిగే కృప ఉంటుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ శోధనలో క్రీస్తు మీద విశ్వాసం ఉంచుతావు కాబట్టి, నువ్వు అధికారం యేసుకిస్తావు కాబట్టి, నువ్వు శోధింపబడుతున్నప్పుడు అది అపవాది సంబంధమైందని ఎరిగి ఉంటావు కాబట్టి నువ్వు ఈజీగా దేవుని ద్వారా నువ్వు విజయాన్ని పొందుకుంటావని దేవుడు మాట్లాడు. ఒకవేళ శోధనలో పడిపోయి నువ్వు ఒకవేళ శిక్ష అనుభవిస్తున్నప్పుడు దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే, నీ పాపాన్ని బట్టి క్షమించమని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా విడిపించడానికి సమర్థుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు పాపము చేశాడు. దావీదు ఊరియా విషయంలో, బత్షెబా విషయంలో పాపం చేశాడు, భయంకరమైన పాపం చేశాడు. తన యొక్క పాపానికి శిక్ష ఏంటో తెలుసా? మరణం. శోధింపబడ్డాడు. యుద్ధము టైంలో యుద్ధానికి వెళ్ళడం మానేసి ఇంటి దగ్గరుండి మేడ మీద తిరుగుతూ చూడకూడనిది కంటితో చూసి శోధింపబడి పాపానికి ప్రేరేపింపబడి పాపము చేయడం ద్వారా, బెత్షెబాని ఊరియాని చంపడం ద్వారా, తన భార్యతో పాపము చేయడం ద్వారా తనకి వచ్చిన శిక్ష ఏంటి? మరణం. కానీ ఏం చేశాడు దావీదు? దేవుని దగ్గర ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసి పాప క్షమాపణ అడిగి రక్తాన్ని తన యొక్క పాపాన్ని కడగమని తన రక్తంతో అనే కదా అభిషేకించమని ఎంతో ఏడిస్తే మరణము నుంచి తప్పించాడు దేవుడు, సింహాసనాన్ని స్థిరపరిచాడు దేవుడు. అందుకే దేవుడు చెప్తాడు, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన ఎలాంటి వాడు?
నమ్మదగిన వాడు నీతిమంతుడు. కనుక సమస్త దుర్నీతి నుండి కూడా మన పాపాన్ని క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా మనల్ని విడిపిస్తాడంట. హల్లెలూయా. అనగా నువ్వు శోధింపబడి పాపములో పడినప్పుడు నువ్వేం చేయాలి? యేసు నామములో పాప క్షమాపణ అడగాలి. నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడి కన్నీటితో పాప క్షమాపణ అడుగుతావో ఆయన క్షమించినప్పుడు నీ పాపం ఆయన మీద వేయబడి ఆ క్షమాపణ నీ మీదకి వచ్చి ఆ తీర్పులోకి నువ్వు రాకుండా నువ్వు తప్పించబడతావు. ఆ పాపం యొక్క శిక్ష నీ మీద పడకుండా నువ్వు కాపాడబడతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. కాబట్టి సాతాను ప్రతి దినం మనల్ని శోధిస్తూ ఉంటుంది. శోధింపచేసి ఆ పాపం చేసేలా చేసి ఆ పాపానికి తగిన శిక్ష పడేదాకా సాతాను కొద్దిసేపు ఏం చేస్తాడు? నేరములు మోపుతాడు, నిందలు మోపుతూ ఉంటాడు. అర్థమవుతుందా? ఒక టీచర్ ఉన్నారనుకో, ఇక పలానా తప్పు చేస్తే మిమ్మల్ని ఇలాంటి పలానా శిక్ష చేస్తాం, లేకపోతే ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు చూసి రాశారనుకోండి మార్క్ చేస్తాను, లేకపోతే బయటికి పంపేస్తాను, లేకపోతే స్కూల్లో టెస్ట్ పెడితే మీరు చూసారంటే పేపర్ లాగేసుకుంటానని చెప్పాడు అనుకో. ఆ టీచర్ కొడుకు ఉంటాడు, అందులో మిగతా వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు రాసినప్పుడు బయటికి చూసేస్తే మరి ఆ టీచర్ కొడుకు అలా చేసినప్పుడు అప్పుడు ఏమంటాడు అతను? ఏదైతే విధించాడో అది ఆ శిక్ష కూడా కుమారుడికి కూడా విధించాలి అంతే. అంతేగాని తన కుమారుడని వదిలేయడానికి వీలు లేదుగా. ఎందుకంటే ఆల్రెడీ త్రోయబడిన వాడు ప్రశ్నిస్తాడు, నీ కొడుకైతే వదిలేస్తావా? ఇంకో వీడు కూడా రాశాడు. రాసే విధంగా ప్రేరేపించేవాడు కూడా వాడే అవుతాడు. అర్థమవుతుందా మీకు? తప్పు చేసే విధంగా ప్రేరేపించేవాడు కూడా వాడే అవుతాడు. ప్రేరేపించిన తర్వాత ఇదిగో నాకేనా శిక్ష, వీళ్ళకి తప్పు చేసినప్పుడు ఈ శిక్ష ఉండదా అని దేవుని ఎదుట పెడతాడు. హల్లెలూయా. అందుకే మరణాన్ని తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరణ శిక్ష విధించిన వారి మరణము తప్పదని ఆయనే వచ్చి మన పాపానికి రావాల్సిన మరణ శిక్ష ఆయన పడి దాన్ని జయించి ఆ విజయాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి నీ పాపాలన్నిటికీ క్షమాపణ దేవుని దగ్గర ఉంది, విడుదల. క్షమించమని అడిగినప్పుడు ఆ విడుదల నువ్వు పొందుకోవాలంటే ముందు క్షమించమని అడగాలి. ఆ క్షమించమని అడగాలంటే ముందు నువ్వు పాపం చేసేవని తెలియాలి. అది తెలియాలంటే నువ్వు వాక్యం చదవాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి, పరిశుద్ధుల సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు సాతాను దేని విషయంలో నిన్ను శోధిస్తుందో, దేని విషయంలో సాతాను ప్రలోభ పెడుతుందో, నువ్వు అది చేసే విధంగా ఏ విధంగా ప్రేరేపిస్తుందో నీకు తెలియాలి. ఇప్పుడు యేసుప్రభువు వారు ఉపవాసం ఉన్నారు, ఆ రొట్టె తినమని ఇలా చెప్పేశాడు అంతే, తేలిక ఊరుకుంటారు. కానీ అది ఏ ఏ విషయాల్లో శోధిస్తుంది? తిండి విషయంలో శోధిస్తుంది. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అనే వాటి విషయాల్లో ప్రేరేపిస్తుంది. అంటే అధికారం ఇస్తాము అంటే జీవపుడంబాన్ని, నేత్రాశ ఆ ధనాన్ని, ఆ రాజ్యాన్ని చూపిస్తూ, అధికారాన్ని చూపిస్తూ. అర్థమవుతుందా? మనిషిని యేసుప్రభువుని ప్రేరేపిస్తుంది. దేవుడు ఏమంటున్నాడు? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము లోకము నుండి పుట్టినవే, లోకము దాని ఆశయు గతించిపోవును అని దేవుడు మాట్లాడుతున్నాడు. గతించే వాటి విషయమై ప్రేరేపించేది సాతాను. కానీ యేసుప్రభువు వారు అంటున్నారు దేవుని రాజ్యమే మనం కలిగి ఉండాలి. కాబట్టి సాతానికి కాదు మొక్కేది, దేవునికి మొక్కాలి. నేను సాతాను ప్రేరేపించి పాపములో పడగొట్టి మళ్ళీ ఆ పాపానికి తగిన శిక్ష నీ మీద పడేలాగా అది నిందలు వేస్తూ నేరారోపణ చేస్తూ ఉంటుంది. ఆ శిక్ష పోవాలి అంటే, ఆ శిక్ష నీ మీదకి రాకూడదంటే నువ్వు దేవుని సన్నిధిలో పాప క్షమాపణ అడగాలి. అయ్యా, నేను మాటి మాటికి శోధింపబడుతూ పడిపోతున్నాను, నన్ను దయతో క్షమించు, నన్ను ఈ శోధన నుంచి తప్పించు అని నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఉపవాసం ఉండాలి, నువ్వు దైవజనులతో ఎక్కువ సహవాసం కలిగి ఉండాలి, సంఘముతో సహవాసం కలిగి ఉండాలి. అంతేకాకుండా అలా ఉండకుండా నువ్వు శరీరాశలతో నింపబడిన వాళ్ళతోని, లోకపరంగాను నింపబడిన వాళ్ళతోని నువ్వు స్నేహాన్ని, సహవాసాన్ని కలిగి ఉంటున్నప్పుడు నీకేమనిపిస్తుంది అంటే ఆ ప్రేరేపణ పాపం అనిపించదు, అది శోధన కింద నీకు అనిపించదు. వాటిలో పడిపోతూ నువ్వు విస్తారంగా పాపం చేస్తూ ఉంటావు. నువ్వు శోధింపబడుతున్నావు అన్న సంగతి కూడా ఎరగకుండా పడిపోతావు నువ్వు. హల్లెలూయా. అది నీ మంచికి అనిపించే విధంగా నువ్వు పడిపోతావు. సౌలు కూడా అదే చేశాడు. సౌలుని దేవుడు వద్దన్న పని చేశాడు. వెళ్ళి ఏ సంపద తెచ్చుకోవద్దంటే వెళ్ళి క్రొవ్విన పశువులు తీసుకొని వచ్చాడు. అది శోధింపబడ్డాడు దాని చేత. ఎందుకంటే వాళ్ళు అన్నారు, అబ్బా బాగా బలిసిన క్రొవ్విన గొర్రెలు ఉన్నాయి, ఇవి మన యేసుప్రభువు వారికే బలిద్దాము అని చెప్తే శోధింపబడ్డాడు ఆ సంపదకి.
యేసుప్రభు వారికి అదే కదా బలివ్వడానికి అని తెచ్చేస్తున్నారు. కొంతమంది శాతాన్ని అలాగే ప్రేరేపిస్తారు. తప్పుడు దోవల ద్వారా, దేవుడు వద్దన్న విధానం ద్వారా డబ్బులు బాగా సంపాదించి పరిచర్యకి ఇద్దాం. ఎందుకంటే పరిచర్యకి డబ్బులు లేవు కదా, మరి సేవ చేయాలంటే డబ్బులు కావాలి కదా, వాటికి కావాలి కదా, దేవునికే ఇవ్వు అంటే, అవును నేను దేవునికి ఇవ్వడానికే కదా అని నువ్వు ఆ పాపము చేసి ఆ సంపాదన దేవుడు వద్దన్న విధానంలో నువ్వు సంపాదన తెచ్చిచ్చినా అది దేవుడు యాక్సెప్ట్ చేయడు. నువ్వు తెచ్చిన విధానం బట్టి నీకు శిక్ష. సౌలు చేశాడు, ఏం చేశాడు? గొర్రెలు ఎత్తి తీసుకున్నాడా? దేవుడు అంగీకరించాడా? గొర్రెలు వద్దన్నాడు. నువ్వు అలా తెచ్చినందుకు నువ్వు రాజుగా ఉండడానికి అర్హత లేదని తోసివేశాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. కాబట్టి నిరంతరము శాతం మనకి అనేక ఐడియాస్ చెప్తూ ఉంటుంది. ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా, అలా సంపాదించవచ్చు కదా, ఇలా చూడొచ్చు కదా అని. దేనికి కూడా నువ్వు మాటికి శాతం లోక సంబంధం ప్రేరేపిస్తున్నప్పుడు పడిపోయావు అంటే చాలు, దానికి తగిన శిక్ష కూడా వేసే వరకు శాతాలు ఊరుకోదు. నువ్వు పడిపోయావని తెలిసినప్పుడు ఆ శోధనలో నువ్వు ప్రార్థన చేసి దేవుని యొక్క క్షమాపణ అడిగితే ఖచ్చితంగా విడిపిస్తాడు. అయ్యో నేను పాపము చేశానయ్యా, మరి ఒక్కసారి నేను ఆ పాపము చేయనయ్యా, చేయకూడనట్టు నాకు సహాయం చేయయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను విడిపించయ్యా అని అడిగినప్పుడు ఖచ్చితంగా నీకు విడుదలిస్తాడు. హల్లెలూయా. శోధన వచ్చినప్పుడే విజయం తెలుస్తుంది విలువ. శోధనే లేకపోతే విజయం తెలియదు. కానీ శోధింపబడుతున్న శాతాన్ని నువ్వు లొంగిపోకుండానట్లు, విజయం పొందుకున్నట్లుగా నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆ శోధన ఎలా జయించాలో దేవుడు నీకు గ్రహింపునిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, నీకు విజయం ఇస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువు వారి తండ్రిని ఎరిగి ఉన్నాడు కాబట్టి, శాతాను గురించి కూడా తెలిసిన వాడు కాబట్టి శాతాను శోధనని త్రిప్పికొట్టి ఉన్నాడు దేవుని యొక్క వాక్కు చేత. ఈరోజు నీకు దేవుడితో సహవాసం లేకపోతే, శాతాను యొక్క కుయుక్తులు నువ్వు ఎరగకపోతే, ప్రతి దినం వచ్చే శోధన బట్టి నువ్వు పడిపోతూనే ఉంటావు. నువ్వు పడిపోతున్న దాన్ని బట్టి శాతాను మరలా తీర్పు, శ్రమ, గద్దింపు అన్నీ తీసుకొస్తుంది నీ మీదకి. నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ వేదనలు, నాకెందుకు ఈ శోధనలు అనుకుంటున్నావేమో. నిన్ను శాతాను నీ బలహీనతలు ఎరిగి ఆ బలహీనతల మీద కొట్టి నిన్ను పడిపోయేలా చేసినప్పుడు, నువ్వు పడిపోవడం ద్వారా వచ్చే శ్రమను బట్టి నన్ను ఎందుకు శ్రమ పెడుతున్నావు ప్రభువా అని అడక్కు. నువ్వు శాతాను శోధనకి లొంగిపోతున్నావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? వాడి ప్రతి దినం కూడా శాతాను ఏ విషయంలో నిన్ను శోధిస్తుందో జాగ్రత్తగా పరిశీలన చేసుకో. ప్రతి శోధనకి పడిపోక, తిండి విషయంలో, శరీర విషయంలో. నా దగ్గరకు ఒకసారి పార్లర్ వాళ్ళు కొత్తగా వచ్చి ఆవిడ ఉత్సాహం దేవుళ్ళ బలపడిపోయినట్లుగా పరిచర్య చేసేయడానికి కూడా వచ్చేయడానికి మమ్మల్ని తీసుకెళ్ళమ్మా, మేము పరిచర్య చేస్తాం, ఇది దీవెనమ్మా, అద్దమ్మా, ఇద్దమ్మా, ఇంకో తినేసి. సరే, కొంతమందిని కూడా తీసుకెళ్తాం. వస్తూ ఉంటే వాళ్ళకి కూడా హృదయ మనోనేత్రాలు వెలగబడతాయి, వారు కూడా రక్షింపబడతారు, గ్రహింపు వస్తుందని తీసుకెళ్తే, నేను ఒక ఆవిడ దగ్గర తీసుకెళ్ళి నేను వాక్యం చెప్తాడు ఇబ్బందుల్లో ఉంటే. ఆవిడేం చెప్తుంది తెలుసా? మీ ముక్కు చుట్టూ నల్లగా ఉంది, మా పార్లర్కి రండి, ఫేషియల్స్ చేస్తాము, మీ ముఖం మీద అలా వచ్చేసే మచ్చలు అలా రాకూడదండి అని అంటుంది. నేను వెళ్ళేదానండి ఒకప్పుడు. ఇప్పుడు అలా హస్బెండ్ చనిపోయినాడు, నేను ఇప్పుడు వెళ్ళను లేదంటే, కాదండి ఇవన్నీ ముక్కు చుట్టూ ఉన్నాయండి, అవి ఉన్నాయండి, ఇవి ఉన్నాయండి. దేవుడు అంటే నీకు ఒకసారి ఎలక్ట్రిక్ తీసుకురావద్దు. దేవుడు మన స్వార్థ చెప్పడానికి వెళ్ళామా లేదా శరీరాన్ని ప్రేరేపిస్తాం? శరీరానుసారమైన మనస్సే వద్దంటే నాకు కూడా వచ్చి శరీరానుసారమైన మనసు నుంచి ప్రేరేపిస్తుంది. హల్లెలూయా. మీరు ఇలా ఉండాలండి, మీ మొహం మీద మచ్చలు ఉన్నాయండి, అవి తీసేయడానికి, ఇవి తీసేయడానికి, అదే చెప్పడానికి వచ్చావు నువ్వు. హల్లెలూయా. ఆవిడ సంఘం కూడా పెట్టేసింది, ఆవిడ ప్రేమించేస్తూ వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. శరీరానుసారమైన బోధ, మచ్చల గురించి చెప్తుంది వచ్చినా కూడా. శోధన, నాకు శోధన పెట్టింది తలపోటు. దేవుని మహాకృపను బట్టి నాకే శోధన పెట్టింది, ఈ మచ్చ అంట, ఇదంట పెద్దదైపోయి ఇంత అయిపోద్దంట, ఆపరేషన్ చేయాలంటే చిరిగిపోద్దంట, ఏదో అయిపోద్దంట, అంతే అని ఉండిపోయిన అలానే. ఇప్పుడు తీసేయలేదు, అది ఇస్తారు భయం, ఆపరేషన్ చేయాలి కానీ అంటే కాదు, తీసేయచ్చు మిషన్తో. ఎలాంటి మిషను? 80 ఏం క్వశ్చన్లు అడిగేస్తున్నాను. ఇంత సూత్తో తెచ్చి ఇలా కూడా, అమ్మ బాబోయ్ సూది అంటే అప్పుడు వెలిగింది నాకు బరువు.
ఆయన దీనికోసం ఎందుకు ఎలా ఉన్నదో అలా ఉండాలని దేవుడు ఇచ్చాడు. అని వ్యతిరేకించాడు, చాలా వ్యతిరేకించాడు, చాలా నన్ను ట్రై చేసేవాడు. నా దగ్గరే ఉండేది ఆ శోధన. నీకు ఇచ్చేస్తాం, అది చేస్తాం, ఇలా చేస్తాం, అలా చేస్తాం. నాకేం ఉండదు. హల్లెలూయా. శరీరంలో పడగొట్టడానికి సాతాను ప్రయత్నించాడు. దేనికి ఒప్పుకోలేదు. మళ్ళీ దాని మీద కోపం వాళ్ళకి నా మీద, నేను దేనికి యాక్సెప్ట్ చేయట్లేదని నా మీద పగబట్టాడు. ఎందుకని? అక్కడ లొంగితే సాతాను నా మీద పూర్తిగా పడగొట్టడానికి వస్తుంది. హల్లెలూయా. అంటే శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ఉండాలి. దేనికి ఇప్పుడు ఆలోచిస్తే దేనికి ఇది అవసరమైంది? దేవుడు ఏం చెప్తున్నాడు, ఏది చేయమంటున్నాడు? మనం ఒక్కసారి ఆలోచించినప్పుడు అది శరీరానుసారమైన మనస్సు, అది ఆత్మానుసారమైనది కాదని గ్రహించిన మరుక్షణం మనం దాన్ని విడిచిపెడతామండి. హల్లెలూయా. అడుపురు విట్లారా, సాతాను శోధిస్తూ ఉంటారు. యేసు ప్రభువారే శోధించింది. యేసు ప్రభువారు జయించి ఉన్నారు. మనల్ని కూడా నిత్యము శోధిస్తుంది. శోధన మనం ఎరిగి దాన్ని జయించాలి అంటే మొట్టమొదటిగా నువ్వు నీ హృదయంలో అధికారం యేసుకి ఇచ్చిన వ్యక్తి అయినప్పుడు, ఆయన మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు, ఆయన్ని ప్రేమించిన వ్యక్తిగా, ఆయనకి నీ మీద అధికారం ఇచ్చిన వ్యక్తిగా ఉన్నప్పుడు, దేవుని సహవాసం కలిగి ఉన్నప్పుడు, సంఘ సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థనలోని వాక్యంలోని గడిపే వ్యక్తిగా ఉన్నప్పుడు శోధనని గ్రహించగలుగుతావు, దాన్ని ఎదిరించగలుగుతావు అని దేవుడు మాట్లాడాడు. ఒకవేళ నువ్వు పడిపోయినప్పటికీ, సాతాను ఊరిలో పడిపోయినని తెలిసినప్పటికీ, నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకొని క్షమించమన్నప్పుడు మరలా ఆ శోధన నుంచి, ఆ శోధనలో పడిపోయిన పరిస్థితి నుంచి, దాని నుంచి వచ్చే శిక్ష నుంచి ఈజీగా దేవుడు తప్పించడానికి సమర్థుడు, శక్తివంతుడైనాడు. సాతాను శోధనలో సౌలు పడిపోయాడు ఆ యొక్క సంపద విషయంలో, కానీ దేవుని పాప క్షమాపణ అడగలేదు, దేవుని దగ్గర పశ్చాత్తాపడలేదు. దానివల్ల వచ్చిన తీర్పు ఏంటంటే రాజు కింద పోవడమే కాకుండా, ఇంకా రాజు స్థానం కోల్పోవడమే కాకుండా పాపం మీద పాపము చేస్తూ మరణం దాకా వెళ్ళాడు. కానీ దావీదు అలా కాదు. చేసిన తప్పును వెంటనే గ్రహింపు ఇచ్చినప్పుడు దేవుడు క్షమాపణ అడిగి పశ్చాత్తాపం కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మరలా దేవుని పాదాలు పట్టుకొని కన్నీటితో మరలా అభిషేకించే వరకు ఆ ప్రార్థన విడిచిపెట్టినప్పుడు దేవుడు మరలా దావీదు సింహాసనాన్ని స్థిరపరచడమే కాకుండా తన బిడ్డగా మరలా తిరిగి అభిషేకం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ దినమున నువ్వు శోధింపబడుతున్నప్పుడు ఏ శోధనలో పడిపోయావు? ఒక్కొక్కరికి నిద్ర, ఒక్కొక్కరికి తిండి, ఒక్కొక్కరికి టీవీ, ఒక్కొక్కరికి ఫోను, ఒక్కొక్కరికి డబ్బు, ఒక్కొక్కరికి పని, ఒక్కొక్కరికి సేపు శరీర అందం, ఒక్కొక్కరికి జుట్టు, ఒక్కొక్కరికి చీరలు, ఒక్కొక్కరికి నగలు, ఒక్కొక్కరికి ఊసులు, ఒక్కొక్కరికి అయ్యి వినడం, ఇయ్యి వినడం, అబద్ధపు మాటలు వినడానికి చెవి ఒగ్గడం, ఒక్కొక్కరు లాభకరమైన వాటిలో పూర్తిగా మోసంగా పడిపోవడం, అనేక విషయాల్లో సాతాను శోధిస్తుంది. అది అపవాద నుంచి వచ్చే శోధనని ఎరుగునట్లుగా నువ్వు వాక్యము చదవాలి. ఈజీగా పడిపోతాం. ఈజీగా ఈ అంచె దినాల్లో ఏర్పరచబడిన వారిని సైతము మోసగించడానికి సాతాను సిద్ధంగా ఉన్నాడు. ఈజీగా పడిపోతున్నారండి. అటు పడిపోతున్నారు, ఇటు పడిపోతున్నారని కాదు, ప్రతి ఒక్కరిని పడగొట్టడానికి సాతాను సిద్ధహస్తుడే. కానీ ప్రతి పరిస్థితి నుంచి గ్రహింపించి నేను తప్పించటకు, నీకు విజయం ఇచ్చటకు దేవుడు మన దేవుడు సమర్థుడై ఉన్నాడు. ఆయన సహవాసం ఉండాలి, ఆయన యందు విశ్వాసం ఉండాలి. నీ హృదయం అనే సింహాసనంలో ఆయనకి ప్రథమ స్థానం ఆయనకి స్థానం ఇవ్వాలి, ఆయన్ని ప్రేమించాలి, పరిశుద్ధుల సహవాసము కలిగి ఉండాలి. మెడకువ కలిగి ప్రార్థన పనులుగా మనం ఉండినట్లయితే, దేవుని సహవాసం కలిగి ఉండినట్లయితే శోధనని జయించేవారిగా, విజయాన్ని పొందుకునేవారిగా, ఒకవేళ పడినా నువ్వు పాప క్షమాపణ అడిగి పశ్చాత్తాపడినప్పుడు విడిపించబడే వ్యక్తిగా నిన్ను ఉంచడానికి మన దేవుడు మనకు తోడై ఉన్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు పాపము అంటే ఏంటంటే శోధించే, నేను పాపము చేసేలా శాతాన్ని చూస్తుంది. పదే పదే ఒక విషయమై నీకు శోధన కలుగుతుంది అంటే నువ్వు జాగ్రత్త పడాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు చేయొద్దన్న విషయంలోనే నిన్ను శోధిస్తుంది. నువ్వు శరీరంలో ఏ బలహీనతకి పడిపోతావో, నువ్వు ఈజీగా దేనికి పడిపోతావు అదే నీ ముందు పెడుతుంది సాతాను. అది దేవునికి విరోధమైంది అన్నప్పుడు నేను ప్రేరేపించి పడగొట్టేలా చేస్తుంది. కాబట్టి ప్రతి శోధన నుంచి నువ్వు తప్పించు. ఆ శోధనే నీకు శ్రమలుగా, ఆ శోధనే నిన్ను పడగొట్టి తీర్పులోకి తీసుకొచ్చే విధంగా నేను చేస్తుంది. కాబట్టి దేవుడు శోధింపబడ్డాడు, శరీర విషయంలో బలంగా శోధింపబడ్డాడు, కానీ పడిపోలేదు. కానీ ఆత్మ సంబంధంగా ఆయన మాట్లాడుతున్నాడు. శరీరం ఎప్పుడు బలహీనమే, కానీ మన ఆత్మను బట్టి మనం నడుచుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. ప్రార్థన చేద్దాం. వాక్యం ప్రార్థన.